అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు. అతను న్యూటన్ మనిషి, అందరూ గౌరవించే మనిషి. కానీ అలా మాట్లాడడం తప్పు కదా అని జనసేన కార్యకర్తలు గానీ ఎవరైనా అంటే దాన్ని మీరు సహించలేరు కదా! ఎందుకని? ఆ! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నదేమున్నది? జనసేన కార్యకర్తలు అన్నదేమున్నది? నాగేశ్వరరావు గారిని ఎన్కేసుకత్తుర్రు. నాగేశ్వరరావు గారు అనలేదా జగన్ అరెస్ట్ చేయమని? ఆయనకెవరో చెప్పారు, ఆయన పేరు చెప్పమనండి, అంతే కదా! ట్రోల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు మంచి చెప్పినప్పుడు ఎత్తుకోలేరు, అందరూ ఎత్తుకున్నారు కదా! అంతే. ఇందులో ఇగో పొలిటికల్ అని ఏం లేదు. ఇప్పుడు మమ్మల్ని అన్నప్పుడు, ఇప్పుడు జనసేన కార్యకర్తలను అన్నప్పుడు జనసేన కార్యకర్తలు ఆయనను కూడా అంటారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు కదా, తప్పేమున్నది అందులో? ఇటువంటి పొలిటికల్గా మీరు ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీని మీరు విమర్శించారు కాబట్టి ఈ పొలిటికల్ పార్టీ అతన్ని అన్నారు, దాంట్లో తప్పేమున్నది మీరు చెప్పండి. విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణ ఇది కాదు కదా. విశ్లేషణ ఒకటి ఏదైనా కార్యక్రమాన్ని గురించి వివరించండి, దేశం గురించి ఏదైనా ఇలా దాని గురించి వివరణ చేయాలి. అంతేగాని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కలిసి అమిత్ షా ఇటువంటివి చేయొద్దు కదా, తప్పు కదా. ఇప్పుడు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే కానీ ఎవరైనా విమర్శిస్తే రాజకీయాలు కూడా ఇదే విధంగా విమర్శిస్తారు కదా మనిషిని. కరెక్ట్ కాదు, స్వీకరించాలి. ఇప్పుడు నేను ఒకటి విమర్శన చేసినప్పుడు దానికి ప్రతి విమర్శన మీరు కూడా స్వీకరించాలి కదా, పడాలి కదా, అది ఉంటుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అతను అన్న దాంట్లో అతనికి కూడా తెలుసు తప్పున్నదని, పడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న పక్కకున్న మనుషులు ఏమంటున్నారు, ఇది అది ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు, లేకుంటే ఆయనని ఎందుకు ఇట్లా అంటారు అంటే, ఇగో అవన్నీ పవన్ కళ్యాణ్ చేయమని చెప్పరు. వేరే వ్యక్తులు మందికి ఇదయ్యి మాట్లాడతారు, అంతే తప్పించి అక్కడ మేనేజ్మెంట్ చెప్పిండు, పవన్ కళ్యాణ్ టీం చెప్పిండు, ఇట్లా అనమని అట్లా అనమని చెప్పరు. వాళ్ళకున్నే లోపల నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడతారు తప్పించి ఇవన్నీ మాకు చెప్పమని చెప్పరు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే విశ్లేషకులు కానీ అతని మీద విమర్శించద్దు. ఆ విషయం ఏమైంది, ఈ విషయం ఏమైంది విమర్శించుర్రి, మీరు తప్పు లేదు. కానీ ఇసుంటి డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దు. విశ్లేషకులు కరెక్ట్ మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. న్యూస్ చెప్పేటప్పుడు కూడా పక్కా న్యూస్ ఛానల్, ఇప్పుడు ఏదైనా న్యూస్ ఛానల్ తప్పు చెప్పేది అనుకో విమర్శిస్తారు కదా, అంతే. ఇది కూడా అంతే కదా. అది ఆలోచన చెయ్యండి మైండ్లో. ఎట్లా ఇది అది ఎట్లా ఇట్లా అతను మంచి వ్యక్తి కాదని వాళ్ళు అన్నారు, అది.